నడిచే స్కైలేమో రాకెట్ అడుగుల సౌండ్ ఏమో షేకింగ్ మేము చేయలేకపోవచ్చు. హరి బాబు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డేకి వచ్చాడు. మా శ్రీనివాస్ ఎంతో కష్టపడి వచ్చేసాడు కాబట్టి మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మేము అంతే అది ఫోన్ అవుతుంది అయ్యా అయింది. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో యాక్చువల్లీ 23కి చిన్న ప్రోగ్రామ్ ఉండే రిసార్ట్లో. సో అక్కడ నేను అటెండ్ అయ్యాను అనమాట. సో అక్కడ విజువల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అది అయిపోయిన వెంటనే సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేసి యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సో మనకి 4 o'clock అలా అయిపోతుంది ఆఫీస్. సో 4కి ఇంటికి వచ్చేసి సో ఫ్రెష్ అప్ అయ్యి సో 4:30లోకి నేను బయలుదేరాను అనమాట. సో నేను మేము అనుకున్న ప్లేస్కి రీచ్ కావడానికి 2 hours పట్టింది అనమాట. 2.5 hours. సో 2.5 hours అంటే చూసినా అంటే హైదరాబాద్లో ట్రావెలింగ్ ఈజీగా వెళ్ళిపోవచ్చులే కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంటుంది అనమాట. సో మనం అంత ఈజీగా వెళ్ళలేము, ట్రాఫిక్ చేయబట్టే మనకి లేట్ అవుతూ ఉంటుంది హైదరాబాద్లో. సో మేము అందరం కలుసుకున్నాం. యాక్చువల్గా ఇంకొకరు ముఖేష్ రావాలి. సో ముఖేష్ కోసం ఎదుగుతున్నాం అనమాట. సో మేము అదేవిధంగా ఇది బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ పాయింట్ మేము చూస్తున్నాం ఏడ బాగుంటుంది అనేసి. సో ఇక్కడ ముఖేష్ లెక్కనే ఇంకొకరు ఉన్నారనమాట. సేమ్ అంటే మా ఫ్రెండ్ అనమాట ముఖేష్ అంటే. సో సేమ్ యథావిధిగా షర్టు ఆ బాడీ షేప్ కానీ సేమ్ యథావిధిగా ఉన్నాయన్నమాట. సో మేము వాడినే అనుకున్నాం కానీ కాల్ చేసి చూస్తే వాడు కాదనమాట. సో అరే మేమేమో చెప్తున్నాం అరే ఇట్రారా అట్రారా అంటున్నాం కానీ సో వాడు కాదు కాబట్టి వాడు వినట్లేదు. సో లాస్ట్కి వచ్చేసి మేము అందరం కలుసుకున్నాం. మేము అంతే లేట్ అయిపోయిన బర్త్డే అనుకుంటారు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగా. మోడల్ హరిబాబు మోడల్ లైక్ షేర్ కామెంట్ బర్త్డే నాదన్నట్టు నాకు అనిపిస్తుంది. దాండిగా అటు లేదు రాదు. అదేంట్రా బడతలు ఏంట్రా అంటుంది, నాకంటే ఎక్కువ ఉందేంట్రా. ఈ వాయిస్ బ్యాటరీలో కాల్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఛార్జింగ్ లేదా మొబైల్లో? ఏం చేసినావు అంతగానం ఛార్జింగ్ లేకుండా? చూడండి ఫ్రెండ్స్, దారి తప్పిపోయి ట్యాంక్ బోర్డ్లో కూడా తిరుగుతున్నారు. వీళ్ళని ఎవరో చూసేవాళ్ళు ఉన్నారులే కానీ బట్ కాకపోతే
ఇది చాలా ప్రమాదం. చూడండి ముఖేష్ ఆడేస్తున్నాడు తేజేశ్వరరావు. యాక్చువల్గా ముఖేష్ లేనందువల్ల ఓకే చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి మన సెక్రటరీ భవన్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, టుగెదర్ టు ఆల్. అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం వల్ల ఇలా రావాల్సి వచ్చింది. మీరు అందరూ సో సక్సెస్ఫుల్గా మేము కేక్ అయితే కట్ చేయించామన్నమాట. యాక్చువల్గా బర్త్డే వచ్చేసి 21K. సో మాకు టైం కుదరక మేము 24th అలా కట్ చేయించాము. సో యాక్చువల్లీ ఇక్కడ పెయింటింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అది కూడా క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నామంటే ఇక కేక్ కటింగ్ అయిపోయింది, ఇక కొంచెం అలా ఆకలి అవుతుంది అనమాట. స్నాక్స్ అలా తినేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. సో అక్కడ మేము చూసింది ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ చూసామన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పరోటా ఆమ్లెట్. సో ఇవి ఆర్డర్ చేసాము. సో ఇవి చాలా టేస్ట్ఫుల్గా ఉన్నాయి, కాకపోతే కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందన్నమాట, డబుల్ కాస్ట్. సో అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా అటు సైడ్ పానీపూరి దంచేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి పానీపూరి అంటే ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయలు చాలా కష్టపడి ఉంటారు. ఇలా నిమ్మకాయలు మోడల్ అవుతారు, జాగ్రత్త అమీర్పేట మోడల్ అవుతారు. సో సక్సెస్ఫుల్గా పరోటా ఆమ్లెట్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ తినేసామన్నమాట. సో లైట్గా సోడా తీసేసుకొని చెప్పరా ఏదో చెప్పురా. హరి చెప్పురా. పుట్టినరోజు శుభాకాంక్షలు హరిబాబు. హరిబాబు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే హరి. డిలీటెడ్ బర్త్డే మేము చేయలేకపోవచ్చు ఏది ఖమ్మంలో, కానీ ఇప్పుడు చేసాము. బంగారం సంతృప్తితో చెప్తున్నాం. కామెంట్ షేర్ అన్ని చేసేయండి. దాని టింగ్ అని కొట్టండి. కానీ ఇది యూట్యూబ్లో పెడితే ఈ వీడియో హైలైట్ అయ్యేలా చూడండి ప్రతి ఒక్కరు. 7 గంటలు కొట్టాలి. అమీర్పేట్ మోడల్స్ అమీర్పేట్ ఆర్టిటెక్చర్ మోడల్స్ ఓకే ఫ్రెండ్స్, సో టుడే బ్లాగ్ వచ్చేసి కష్టపడి కాకుండా జస్ట్ ఇష్టపడి చేసామన్నమాట. సో లాస్ట్ మూమెంట్ ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఆల్మోస్ట్ 9-10 అవుతుంది. సో ఇదే అనమాట ఈరోజు బర్త్డే. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డేకి వచ్చాడు మా శ్రీనివాసరావు. ఎంతో కష్టపడి వచ్చేసాడు కాబట్టి మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. చూడండి, మేమందరం కలిసి ఇలా కలవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అది శ్రీనివాస్ని చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నాం కాబట్టి తనలో చాలా మార్పులు రావడంతో మంచిగా వీడియో అయిపోయిందిరా. అది ఫోన్ అవుతుంది అయ్యా. సో సక్సెస్ఫుల్గా చిన్న బర్త్డే పార్టీ అయిపోయిందనమాట. సో వెంటనే మెట్రో స్టేషన్కి వచ్చేసాం. సో అక్కడ టికెట్ తీసుకున్నాం. సో టికెట్ లేకుండా మాత్రం ఈ మెట్రోని మాత్రం ఎక్కలేము అనమాట. సో ఖచ్చితంగా ఉండాలి టికెట్. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ స్కాన్ చేస్తున్నారు. ఎందుకంటే అట్లా స్కాన్ చేయాలన్నమాట, లోపలికి ఎంటర్ కావాలంటే అలా స్కాన్ చేయాలి. సో దాని తర్వాత పైకి వెళ్ళిపోయాను. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఎవ్రీ 5 minutesకి మెట్రో అనేది పోతూ ఉంటుంది అన్నమాట. సో మేము ఒక 3 minutes వెయిట్ చేసాం, వెంటనే వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఎక్కినాం అనమాట. యాక్చువల్గా అక్కడ కింద ఎల్లో కలర్ బార్డర్ కనబడుతుంది కదా, అది దాటి ముందుకు పోవద్దు. దాటి ముందుకు పోతే కానీ లేకపోతే అందులో పడడం కానీ చేస్తే జరిమానా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ మొత్తానికైతే అయిపోయింది అనమాట.